హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. సో ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్క తల్లి కూడా తన ప్రెగ్నెన్సీ అయ్యిందని తెలిసినప్పటి నుంచి బేబీ చాలా చెబ్బీగా ఉండాలి, అందంగా ఉండాలి, హెయిర్ మంచిగా ఉండాలి, హెల్త్ అనేది చాలా బాగుండాలి, చాలా క్యూట్గా ఉండాలి, అందంగా ఉండాలి అనేసి ప్రతి ఒక్క తల్లి కూడా కలలు అనేవి కంటూ ఉంటుందన్నమాట. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం స్కానింగ్ అనేది తీయించుకుంటూ ఉంటాం కదా, 5th మంత్లో 7th మంత్లో. సో ఈ టైంలో గ్రోత్ అనేది సడన్గా ఆగిపోతూ ఉంటుంది. లేకపోతే బేబీ వచ్చేసి మనకి లాస్ట్ టైం గ్రోతింగ్ అనేది ఇప్పటి గ్రోతింగ్ అనేది పెద్దగా అంటే డెవలప్మెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల మన బేబీ చాలా చాలా హెల్తీగా రెడీ అవుతుంది, చాలా చెబ్బీగా ఉంటుంది. అలాగే తను బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి వెంటిలేటర్ సహాయం కానివ్వండి, లేకపోతే ఐసీయూ పెట్టే సహాయం కానీ లేకపోకుండా మన వారాలకి అంటే వీక్స్కి తగినటువంటి బేబీ యొక్క వెయిట్ని తను ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని దాంట్లో కూడా నేను ఆన్సర్ అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నాం కదా అనేసి బయట నుంచి ఇంకా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఏదో బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ తినాల్సిన అవసరం లేదు. సో మన పూర్వకాలంలో ఉన్నటువంటి మన అమ్మమ్మలు కానివ్వండి, నాన్నమ్మలు కానివ్వండి, వాళ్ళందరూ ఏమైనా బాదం పప్పు తిన్నారా, జీడిపప్పు తిన్నారా? సో ఇటువంటివన్నీ ఏం లేకోకుండా కూడా వాళ్ళు బేబీని మంచిగా డెవలప్మెంట్ అనేది చేసుకున్నారనమాట, వితౌట్ ఎనీ స్కాన్స్. సో స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి కూడా లేకపోకుండా. సో మనము ఇంట్లో ఉన్న వాటితోనే మన బేబీని ఎలా హెల్తీగా రెడీ చేయాలి, ఎలా హెల్తీగా పెంచాలి అంటే, సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్స్. సో గుడ్లు అనేవి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి కదా, ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా బయట నుంచి కొనుక్కోలేని వాళ్ళు. సో ఖచ్చితంగా రోజు ఒక గుడ్డు అయితే కంపల్సరీ తినాలి. పాలు అనేవి అందరికీ దొరుకుతూ ఉంటాయి. సో గుడ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, అలాగే పెరుగు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల బేబీ తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. తొందరగా బేబీ అనేది బరువుని పెంచుకుంటుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్స్, చుక్కా కానివ్వండి, పాలకు కానివ్వండి, లేకపోతే షిర్రాకు అంటూ ఉంటారు కదా, మా సైడ్ అయితే షిర్రాకు అంటూ ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి, అలాగే చాలా వరకు వాటర్ క్వాంటిటీ ఉన్నటువంటి ఫుడ్ కాబట్టి తొందరగా డైజెషన్ కావడానికి కానీ, లేకపోతే బేబీ యొక్క డెవలప్మెంట్స్, అలాగే బేబీ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో చాలా వరకు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చికెన్, మటన్. సో మటన్ 700, 800 పెట్టి తెచ్చుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. బట్ కానీ చికెన్ 200, 250, 300లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒక్కసారి తినడానికి ట్రై చేస్తే అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి కూడా మనకి చేరి బేబీ అనేది హెల్తీగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అట్టి పండ్లు కానివ్వండి, లేకపోతే విటమిన్ సి ఫుడ్స్ అంటే కమలాకాయలు, నిమ్మకాయలు, లేకపోతే ఒకవేళ ఇవన్నీ కమలాకాయలు తినలేము మేము, బయటికి వెళ్ళి కొనకొచ్చుకునేంత లేదు, కివీ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అనుకునేటట్లయితే సో నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మకాయలు మనము నార్మల్గా నిమ్మ జ్యూస్ చేసుకున్నట్లయితే వాటర్లో పిండేసి కొద్దిగా చక్కెరని వేసేసుకొని తాగినట్లయితే ఖచ్చితంగా ఇది మాత్రం డైట్లో కంపల్సరీ ప్లాన్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ రోజుకి ఒకసారి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గర్భంతో ఉన్నప్పుడు షుగర్ అనేది వస్తుందన్నమాట. అటువంటి షుగర్లు అనేవి ఏం లేకోకుండా చాలా హెల్తీగా ఉంటారనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి ఎక్కువగా చిక్కుళ్ళు ఉంటాయి కదా, చిక్కులు కానివ్వండి, లేకపోతే మీల్ మేకర్స్, చాలా హై ప్రోటీన్ ఉన్నటువంటి ఈ ఫుడ్ని మీ డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే, కలుపుకున్నట్లయితే బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో మీల్ మేకర్స్ అనేవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, నాకు తెలిసినంత వరకు ఒక 50 రూపాయలు అలా ఉంటాయి. కంపల్సరీ ఇవి మాత్రం తెప్పించుకొని ఖచ్చితంగా యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ డైట్కి మీరు మెయింటైన్ చేస్తే కంపల్సరీ మీ బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.